మన పిల్లల కోసం ఇంట్లోనే ఇలా హెల్తీగా హార్లిక్స్ని తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను చూపించే హార్లిక్స్ పాలల్లో కలిపిస్తే కనుక వాళ్ళు ఎంతో ఇష్టంగా తాగేస్తారు. సో మన పిల్లల కోసం ఇంట్లోనే ఇలా హెల్తీగా హైజెనిక్గా హార్లిక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు గోధుమలను తీసుకుంటున్నానండి. అయితే ఇక్కడ మనం పిల్లల కోసం ఈ హార్లిక్స్ని తయారు చేస్తున్నాం కాబట్టి మంచి నాణ్యమైన గోధుమల్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమల్ని 1-2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ నీళ్ళను వేసుకొని 12 to 14 అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి. 12 గంటల తర్వాత చూడండి, పైన నురుగు కూడా వచ్చింది. ఇప్పుడు ఈ గోధుమలు పట్టుకొని చూస్తే అవి నానాయో లేదో తెలుస్తుందండి. ఈ విధంగా నానిన గోధుమల్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుంటే పైన జిగురేమన్నా ఉంటే పోతుందండి. ఇప్పుడు ఈ గోధుమల్ని ఒక జార్లో తీసుకుంటే అందులో ఉన్న వాటర్ మొత్తం పోతుందండి. వడకట్టిన గోధుమల్ని ఒక పలుచని కాటన్ క్లాత్లో వేసుకొని ఇలా ముడిపెట్టి 2 రోజుల పాటు ఏదైనా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. 20 గంటల తర్వాత చూస్తే మొలకలు అనేవి లైట్గా ఫామ్ అయ్యాయండి. ఇప్పుడు ఈ క్లాత్ కూడా ఆరిపోయింది కదా, పైన కొద్దిగా వాటర్ని స్ప్రే చేసుకొని ఇంకొక 10 గంటల పాటు పక్కన పెట్టుకుంటే మొలకలు అనేవి పూర్తిగా ఫామ్ అవుతాయండి. 30 గంటల తర్వాత చూడండి మొలకలు ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు ఈ మొలకలు ఇలా బాగా ఎండటానికి 4 గంటలు టైం పట్టిందండి. ఈ గోధుమల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా మంటను లో ఫ్లేమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేయటం వల్ల హార్లిక్స్ అనేది తొందరగా పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు డ్రై రోస్ట్ చేసిన గోధుమలకి చెయ్యని గోధుమలకి తేడా చూపిస్తున్నాను చూడండి. 1 కప్పు మకానాన్ని డ్రై రోస్ట్ చేసి తీసుకోవాలండి. ఇవి వేగాయో లేదో ఇలా చేత్తో పట్టుకొని చూస్తే తెలుస్తుంది. అదేవిధంగా నట్స్ అన్నీ కూడా డ్రై రోస్ట్ చేసి తీసుకోవాలండి. ఎందుకంటే పిల్లలకి ఇవి మనం డైరెక్ట్గా పెట్టినా తినరు కదా, పాలు అనేవి రెగ్యులర్గా తాగుతారు కాబట్టి పాలల్లో 1-2 స్పూన్లు కలిపిస్తే వాళ్ళు హెల్తీగా ఉంటారండి. అదేవిధంగా 1 కప్ ఓట్స్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఏమేమి తీసుకోవాలో ఒకసారి చూసేద్దామండి. గోధుమలు, ఓట్స్, వేయించిన పల్లీలు, మకానా, నట్స్ అన్నీ కలిపి తీసుకుంటున్నాను. ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీని కూడా యాడ్ చేస్తున్నానండి. 1 కప్ పాలపొడిని కూడా తీసుకోవాలి. అదేవిధంగా స్వీట్నెస్ కోసం షుగర్కి బదులుగా పటిక బెల్లాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా గ్రైండ్ చేసేసిన తర్వాత ఒక జల్లెల్లోకి తీసుకొని జల్లించుకోవాలండి. ఇప్పుడు పాలపొడిని కూడా ఒకసారి జల్లించేసుకున్నాము. ఈ విధంగా జల్లించిన ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా కలిసే విధంగా ఒకసారి కలిపేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని 2-3 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు 250 ml పాలను తీసుకొని అవి కొద్దిగా మరిగిన తర్వాత ఈ హార్లిక్స్ పౌడర్ని 1 లేదా 1.5 టేబుల్ స్పూన్స్ వేసి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుందండి. లేదా ఒక గ్లాస్లో మరిగించిన పాలను తీసుకొని అవి వేడిగా ఉండేటప్పుడే ఈ పౌడర్ని యాడ్ చేస్తే సరిపోతుందండి. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి టేస్ట్ వస్తుందని. ఇలాచీ యాడ్ చేయటం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుందండి. సో మీరు కూడా మీ పిల్లలకి బయట వాడుకున్న ఇలా ఇంట్లోనే హెల్తీగా తయారు చేసి ఇవ్వండి, వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.